శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లాలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యత కల్పించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం నర్సన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో వంశధార అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ నాటికి రైతులందరికీ సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజూర్ జిలానీ సమూన్తో పాటు పలువురు శాసనసభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. పిల్లకాలు ఉన్నాయి, అది కూడా కొన్ని దగ్గర పనులు చేస్తున్నారు. అయితే డోమా వాళ్ళు కూడా అటువంటి పనులు ఎందుకు చేయలేదో నాకు తెలియటం లేదు. ఏవైతే పిల్ల కాలువలు ఉన్నాయో అలాంటి చేయాలి. చేస్తే కొంతవరకు మనకి పిల్ల కాలువల సమస్య కూడా పరిష్కారం అయ్యేది. అదే ఒకసారి రివ్యూ చేద్దాం. డోమా పీడీ గారు కూడా వచ్చారు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితిలో వంశధార నీరు ప్రతి ఎకరాకి ఇవ్వాలి. 100% అది జరిగి తీరాలి. ఎటువంటి కఠిన నిర్ణయాలైనా తీసుకుంటాం. నాకు ముందు భూమి ఉంది కదా, నాకు ముందు ఆయకట్టు ఉంది కదా, నాకే కావాలని చెప్పి అడగడం భావ్యమే. కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. ఈ సంవత్సరం 100% ఆ పని చేద్దాం. అందులో లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా ఉన్నాయి. ఎంత దుర్మార్గం అంటే అది విన్న తర్వాత రాజకీయ నాయకుడిగా నాకే ఒక అసహ్యం కలుగుతుంది. గత ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ దొంగలాడేశారు, వైర్లన్నీ తీశారు. ఎవరు తీశారని ఎంక్వైరీ చేస్తే చివరి ప్రాంతానికి నీరు రావడం లేదని ఒక మంత్రి, ఎక్కల్లో అచ్చెన్నాయుడు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాడో దానివల్ల ఆయనకి పేరు వస్తుందని ఒక ప్రజాప్రతినిధి, ఇద్దరు కలిసి కొంతమంది దొంగల్ని తయారు చేసి ట్రాన్స్ఫార్మర్లు దొంగలించినటువంటి నీచమైనటువంటి స్థితికి ఈ జిల్లాలో తీసుకొచ్చారు. చాలా బాధ, ఆవేదన కలిగింది. దీనికి ఎవరు బాధ్యత వహించలేరు ఇంతవరకు.